భగవద్గీత ఒకటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. అయితే నేటి సమాజంలో ఎట్లుందంటే మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా పిల్లల లోపల మానసిక ఆందోళన ఉండి ఒత్తిడికి లోనే ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయానికి ఆత్మహత్యలు, మార్క్స్ తక్కువ వచ్చినా, లవ్ ఫెయిల్యూర్ అయినా అన్నిటికీ ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇట్లాంటి తరుణం లోపల ఏదైతే మానసిక దౌర్బల్యం అనేటువంటి తరుణం ఉందో అట్లాంటి తరుణం లోపల భగవద్గీత ఆగమం అనేది చాలా అవసరం. భగవద్గీత ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం కాబట్టి అలాంటి పిల్లలకి మానసిక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడేది భగవద్గీత. భగవద్గీత లోపల అనేక కోణాలు ఉన్నాయి. జ్ఞాన సముపార్జన చేయాలనుకునే వాళ్ళకి జ్ఞాన సముపార్జన, మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి వాళ్ళకి మోక్షం, వ్యక్తిత్వ వికాసం పొందాలనేటటువంటి వాళ్ళకి వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అందిస్తుంది అద్భుతమైనటువంటి భగవద్గీత. అయితే అనేక రుగ్మతల పాలైతురు సమాజం లోపల. ఇప్పుడు అనేక స్ట్రెస్ వల్ల అనేక రుగ్మతలు, బీపీలు, షుగర్లు, హార్ట్ డిసీజ్లు, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే స్ట్రెస్. అలాంటి స్ట్రెస్ ను రిలీజ్ చేసేటటువంటి మంత్రము గాని మందు గాని ఏదైనా ఉందంటే భగవద్గీత. కాబట్టి ఇట్లాంటి సమాజం లోపల మా